హాయ్ నేను సతీష్. 2 ప్రోమోలు వచ్చాయి కదా, ఈ నామినేషన్కి సంబంధించి డిస్కషన్ ఇది పెట్టుకుందాం, మాట్లాడుకుందాం. ఇదేందా ట్విస్ట్ అని చెప్పేసి ఇది అప్డేట్ అయితే నాకు వచ్చింది. క్లారిటీ కోసం వెయిట్ చేశా. ఎందుకంటే 14th వీక్ డైరెక్ట్గా నామినేషన్ పెట్టేస్తాడు కదా బిగ్ బాస్. మరి ఇప్పుడు కూడా డైరెక్ట్గా నామినేషన్ చేసేసి మళ్ళీ అందులోంచి ఇమ్యూనిటీ కోసం అనేది టాస్క్లు పెట్టాడు కనుక బంపర్ ఆఫర్ ఇస్తా ఉన్నాను. ఆడుకోండి, పండగ చేసుకోండి, గెలుచుకోండి, సెకండ్ ఫైనలిస్ట్గా డైరెక్ట్గా అడుగుపెట్టేయండి అని కూడా చెబుతూ ఉన్నాడు. అయితే ప్రోమో ప్రకారం చూసుకుంటే అక్కడ సంజన ఏమో జైల్లో ఉంది. సో ఆమెకు ఆడే ఛాన్స్ రాలేదు. ఎందుకు రాలేదంటే అంతకుముందు టాస్క్లో ఆవిడకి 0 ఇచ్చారు కదా, 0, 50,000, 1,00,000 టాస్క్లో. సో అందువల్ల ఆవిడకైతే అర్హురాలు కాదంట. నిజంగా ఆవిడ అసలు ఏం కంట్రిబ్యూషన్ చేసింది, ఏం ముద్ర వేసింది, ఏం ఆట ఆడింది, ఏం ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అని చాలామంది ఫీల్ అయితే అంతకంటే అమాయకత్వం, తెలివి తక్కువతనం ఉండదు. సరే, దాని గురించి మనం ఎటు ఆ ప్రోమో గురించి స్పెషల్గా మాట్లాడదాం. కానీ ముందు నామినేషన్ గురించి కదా అందరికీ క్యూరియాసిటీ. ఇదేంది ఇది ఇట్లా పెట్టాడు ఏంటంటే చాలామంది కనిపించవచ్చు. మరి ఈ మాత్రం దానికి ఫస్ట్ వచ్చే ఫీలింగు, కోపము, చిరాకు కావచ్చు. మరి టికెట్ ఫినాల్ అని చెప్పేసి అన్ని టాస్క్లు ఆడించి అన్ని ట్విస్టులు పెట్టి ముగ్గురు అని చెప్పేసి మళ్ళీ 1-1 ఆడించి ఇంత చేసి ఫైనల్లీ మళ్ళీ ఎట్లా పెడితే మరి ఫస్ట్ ఫైనలిస్ట్గా గెలుచుకున్న కళ్యాణ్కి ఏం వాల్యూ ఇచ్చినట్టుగా, లేదంటే అన్ని టాస్కులు ఆడించి మళ్ళీ పెడితే అసలు దేనికోసం ఈ కిచిడి అని కూడా మీకు అనిపించుండొచ్చు. కాకపోతే ఇక్కడ బిగ్ బాస్ అనేది ఏంటి, ఒక్క టాస్కే కాకుండా మళ్ళీ ఈ మొదటి యుద్ధం అన్నాడు కదా. అంటే నేనేమనుకుంటానంటే సరే పెడితే పెట్టాడు, సరే మరి ఈ వారం 14వ వారం అంతా అలా కూర్చోబెట్టి ఖాళీగా కూర్చోబెట్టే బదులు వాళ్ళకి టైంపాస్ అవ్వట్లా, మనకే చూడాలనిపించాలని కొద్దిగా ఏదో హడావిడి ఉండాలి కదా. సో అందుకోసం అని చెప్పేసి ఇక టాస్కులన్నీ పెట్టి ఈ వారం అంతా కూడా కనీసం ఒక 6-7 టాస్కులన్నా పెట్టుంటే వాటిలో ఆడించి అప్పుడు ఫైనల్గా ఇచ్చుంటే కొంత న్యాయం. ఓకే సర్లే, మరొక అవకాశం ఇచ్చాడు, బాగానే ఉంది అని చెప్పేసి అప్పుడు మనం ఎట్లా అనుకోవాలంటే ఓకే ఈ సీజను 9 ఎటు చదరంగం కాదు రణరంగం అన్నాడు కనుక ఈ సీజన్లో కొద్దిగా వెరైటీగా ట్రై చేసేయడము. ఏకంగా ఈ సీజన్లో 2 టికెటెడ్ ఫినాలిస్ట్ పెట్టినట్టుగా ఈ రకంగా ఇమ్యూనిటీ అని చెప్పేసి ఫస్ట్ ఫైనలిస్ట్గా ఫస్ట్ టికెటెడ్ ఫైనల్ గెలుచుకుంది కళ్యాణ్. అయితే ఇప్పుడు దీని ద్వారా కూడా మళ్ళీ టాస్క్లను ఆడించి గెలుచుకున్నట్టుగా. సర్లే, ఎఫెక్ట్స్ కదా మెయిన్ ఫైనల్గా చూసేది. ఎవరు కష్టపడితే కష్టపడినోడికే ఫలితం. దానికి చోటు చిన్న అదృష్టం కూడా కలిసి వస్తే వాళ్ళకి ఆ అవకాశం వచ్చినట్టే. అయితే ఇప్పటికే కళ్యాణ్కి వాస్తవానికి ఆడియన్స్ ఓట్ల ప్రకారమే ఇమ్యూనిటీ వచ్చేసింది కదా, ఆయనకైతే అవసరం లేదు, బట్ ఆయనే గెలుచుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు కూడా ఏంటి, ఇక్కడ కూడా చూస్తే ఇమాన్యుయల్ ఆర్ డీమోన్ పవన్ వీళ్ళిద్దరికి వచ్చే ఛాన్స్ ఉంది. ఫిజికల్ టాస్క్లు ఇవన్నీ ఉంటాయి కనుక ఖచ్చితంగా ఇక్కడ కూడా ఇది ఫోకస్, కాన్సన్ట్రేషన్, బ్యాలెన్స్ ఫిజికల్గా పెడుతూనే ఫస్ట్ రౌండ్లో చూస్తే మీరు ప్రోమో ప్రకారం సింగిల్ బాల్స్ ఉన్నాయి, అది బ్యాలెన్స్ చూసుకుని వేయాలంటే. తర్వాత 2వ రౌండ్లో 2 బాల్స్ ఉన్నాయి, 3వ రౌండ్లో 3 బాల్స్ ఉన్నాయి కనుక ఇట్లా బ్యాలెన్స్గా వేసుకుని వెళ్ళేది కనుక ఏదో ఫిజికల్లీ మెంటల్లీ కొద్దిగా ఫోకస్డ్గా ఉంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ పేషెన్స్ కోల్పోకుండా కాన్సన్ట్రేషన్తో అట్లా అవ్వాలి. ఇరిటేట్ అయిపోతా, ఫ్రస్ట్రేట్ అయిపోతా, టెన్షన్ అయిపోతే కుదరదు కదా. సో మరి ఒకవేళ ఇది కూడా టాస్క్ ఓవరాల్గా ఈ వారం అంతా జరిగే ఇమ్యూనిటీ కోసం, అంటే మీరు ఫ్లోరా షైనికి ఒకసారి ఇచ్చాడు చూసారు, ఆ వారం ఆవిడ అవుట్ అయిపోద్దేమో అనుకుంటే ఆ వారం రీతు చౌదరి, దమ్ము శ్రీజ, ఫ్లోరా షైని ఆడారు కదా టాస్క్లో. వాలీబాల్ మాదిరిగా గోల్ కొట్టాలి అవన్నీ వేస్తే అప్పుడు సేమ్ ఆ అమ్మాయి రీతు చౌదరి ఫుల్ టెన్షన్ అయిపోయింది. వాళ్ళిద్దరు దమ్ము శ్రీజని ఆవిడ ఆడనేయకుండా అడ్డుకుంటే ప్రొటెక్ట్ ఆవిడ నాపేస్తూ ఉంటే ఇంకా కోఆపరేట్ చేసేసింది కదా ఫ్లోరా షైనికి. ఆవిడ ఎట్లాగైతే వచ్చి అప్పుడు కూడా సేమ్ టాస్క్. వాస్తవానికి రీతుయే ముందు బాల్స్ అని వేయగలిగింది, బట్ విసిరే దగ్గర ఏమంటారు దాన్ని, బాస్కెట్బాల్ మాదిరిగా ఇట్లా విసిరే దగ్గరికి వచ్చేసరికి టెన్షన్ అయిపోయింది, షివరింగ్ వచ్చి టెన్షన్ అయిపోయి వేయలేకపోయాయి. బట్ ఫ్లోరా షైన్ ఏంటి, ఆవిడ నోటితో ఆవిడే చెప్పింది, యాక్చువల్గా నేను అట్లా ఫోకస్ పెట్టలేను, విసరలేను కానీ అని చెప్పేసి కూల్గా ఆడుకుంటూ పోయింది. వస్తే వచ్చింది పోయిందని మాదిరిగా నిదానంగా ఆడుకుంది. బట్ ఈవిడ ముందుగా ఎక్కువ బాల్స్ 4-6 బాల్స్ తెచ్చుకున్నా సరే అక్కడ ఫెయిల్ అయింది. అట్లాగే ఈ టాస్క్లో కూడా ఏంటంటే ఇట్లా చెయ్యాలి. అయితే ఇక్కడ ఏంటంటే ఒకవేళ ఇమాన్యుయల్, డీమోన్ పవన్కి ఎక్కువగా అవకాశం ఉంది కనుక ఈ టాస్క్లో ఇమాన్యుయల్ గెలిస్తే సంజనాకి మళ్ళీ ఓట్లు షేర్ అయితే దర్జాగా టాప్ 5లోకి ఓటింగ్ ప్రకారం అయితే వెళ్ళిపోద్ది. అయితే నాకున్న అప్డేట్ ప్రకారం ఈ టాస్క్లో ఎవరికి ఎక్కువ పాయింట్లు వచ్చేయండి, ఇది పాయింట్లు అంట, ఇమాన్యుయలే ఈ టాస్క్ అయితే గెలుస్తాడు, అతనికి ఎక్కువ పాయింట్లు వస్తాయి. మనకి ప్రోమో ప్రకారం డీమోను, తనూజ 3 బాల్స్ వేసే దగ్గర కనిపిస్తూ ఉంటే అప్పటికి ఇంకా ఇమాన్యుయల్ వెనకబడి ఉన్నాడు. బట్ అక్కడ వాళ్ళకి ఎక్కువ టైం పట్టేసి ఉంటుంది. మరి టెన్షన్ అయిపోయారో, షివరింగ్ వచ్చిందో, ఫోకస్ ఫెయిల్ అయ్యిందో కానీ మీరు క్లియర్గా గమనిస్తే. అయితే ఫైనల్గా ఇమాన్యుయల్కి 50 పాయింట్లు వస్తే మరి టాస్క్ అంటే తెలుసు కదా, ఇమాన్యుయల్ ఫస్ట్ నుంచి కూడా ఆయన పేరుగా మనం ముందు ఇమాన్యుయల్ కంటే ఇమాన్యుయల్ అంటాం కదా, ఇమ్యూనిటీ అని చెప్పి ఇమ్ము అని చెప్పుకోలేము, ఇమ్యూనిటీ అలా కలిపి చెప్పుకోలేము. ఇమ్యూనిటీ సాధించింది ఎక్కువగా ఎవరంటే ఈయనే. ఈ సీజన్ అంతా ఇమ్యూనిటీ ఎవరికంటే ఇమ్ముకే వచ్చింది, అందుకే ఇక పేరు మార్చేద్దాం మనం, ఇమ్యూనిటీ.
అయితే ఇమాన్యుయల్ గెలుస్తాడంటే 50 పాయింట్లు. అట్లాగే సెకండ్ ప్లేస్లో భరణి, ఆయనకు ఒక 40 పాయింట్లు వస్తాయి. ఆయన కూడా జాగ్రత్తగా ఆడుకుంటూ వెళ్ళట్టు ఉంది. మరి కెప్టెన్ ఇచ్చారు కనుక కొంత స్ట్రెస్ అయితే తగ్గుతుంది కనుక కొంత రిలాక్స్ మోడ్లో ఆడి ఉంటాడు. అతను ఫిజికల్ టాస్క్లు ఎటు ఆడతాడు, దాంతోపాటు కొద్దిగా ఫోకస్ పెట్టి ఉంటాడు. ఆ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కదా, అమ్మాయి కెప్టెన్ పోన్లే డ్రీమ్ అయితే నెరవేరింది, లేకపోతే సీజన్ అంతా వెలితి ఉండిపోయిందని. సో అతను కూడా ఫోకస్గా ఆడుకుని 40 పాయింట్స్. థర్డ్ ప్లేస్లో డీమోన్ పవన్ 30 పాయింట్లు స్కోర్ అయితే వస్తుంది. ఇక తనూజాకి ఏమో ఆ తర్వాత 20 పాయింట్లు వస్తాయి. లాస్ట్ ప్లేస్లో ఎఫెక్ట్ గురించి మాట్లాడిన సుమన్ శెట్టి ఎఫెక్ట్తో 10 పాయింట్స్ అయితే వచ్చాయి. సో ఇట్లా ఉండబోతుందంట. దీని తర్వాత ఇంకో టాస్క్ కూడా ఉంటుంది. అట్లాగే సెలబ్రిటీస్ కూడా రావడం, ఇంకా ఫోన్ టాకింగ్ గురించి వీటి గురించి వాటి గురించి కూడా పెడతా ఉంటారు. ఇట్లా ఉంటుంది. మీరు ఇక్కడ ప్రోమోలను గమనిస్తూ కూడా అక్కడ సంజన జైల్లో అయితే కూర్చుంది కదా, ఆవిడ ఆడ కూడా అవన్నీ కూడా చూస్తాం కదా. సో ఇట్లా ఉండబోతుంది. ఇంకా నెక్స్ట్ ఇంకో టాస్క్ అయితే పెడుతున్నారు. అలా చూద్దాం మరి ఇంక ఎవరు ఎట్లా వస్తారు ఆడియన్స్ ఇమ్యూనిటీ అని. అయితే వాస్తవానికి ఇప్పుడు ఓట్ల పరంగా మరి అందరూ నామినేషన్లోకి వచ్చేస్తారు. పవన్ కళ్యాణ్ కెప్టెన్ కనుక ఆయన ఎటు టికెట్ ఫైనల్ గెలుచుకున్నాడు కనుక, ఫస్ట్ ఫైనలిస్ట్ కనుక ఆయన ఎటు లేడు. మిగతా వాళ్ళందరూ నామినేషన్లో వచ్చేసారని చెప్పేశాక ఈ టాస్క్లన్నీ పెడతాడు. ఇందులోంచి ఒకరు ఇమ్యూనిటీ దక్కించుకోవాలని పెట్టాడు కనుక వాస్తవానికి చూసుకున్నా సరే ఎవరికి తనూజాకి దీంతో సంబంధం అవసరమే లేదు. వచ్చినా రాకపోయినా ఆవిడ పక్క బిందాస్ టాప్ 2లో ఉంటుంది. అట్లాగే ఇమాన్యుయల్ కూడా పక్కగా టాప్ 3లోనే ఉంటాడు. ఇక పవన్ కళ్యాణ్ ఎటు టాప్ 2లో ఉంటాడు, పైగా ఇమ్యూనిటీ వచ్చింది. ఇక్కడ కేవలం మరి ఎవరికి అవసరం అంటే సంజనాకు అవసరం. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది, ఎందుకంటే సుమన్ శెట్టి దత్తపుత్రుడిలాగా ఉన్నాడు ఈ సీజన్ చూస్తే. అట్లాగే డీమోన్ పవన్కి రీతు చౌదరి వెళ్ళిపోయిన తర్వాత అతనికి ఓట్లు ఖచ్చితంగా పడతాయి. షేర్ అయితే ఆవిడకి సంబంధించి ఒక 6% ఇట్లా పడినా సరే, అందులో ఒక 3% పడినా సరే ఇతడు కూడా సేఫ్ జోన్లోకి వచ్చేస్తాడు. సో ఇప్పుడు బర్నీకి కూడా లాస్ట్ వీక్ కెప్టెన్ కాలేదని సింపతి వచ్చింది. అందువల్ల ఏంటి, ఆ లాస్ట్ ప్లేస్ కోసం మెయిన్ 4th and 5th ప్లేస్లు 1, 2, 3లో ఈ ఇమాన్యుయల్, తనూజ, పవన్ కళ్యాణ్ పడాలో ఉండేక 4, 5 ప్లేసుల కోసం పోటీ ఎవరు ఉంటారని. సో ఆ ప్లేస్ కోసం మెయిన్ ఎవరంటే డీమోన్ పవన్. రీతు అవుట్ అయిపోయిన తర్వాత అతనికి ఓటింగ్ ఖచ్చితంగా పెరుగుద్ది కనుక మంచి ఓటింగే జరుగుద్ది. బర్నీకి కూడా మంచి ఓటింగే జరుగుతుంది. సింపతి వర్కౌట్ అయింది కదా లాస్ట్ రీతు చౌదరితో ఆ టాస్క్ గొడవల నేపథ్యంలో కూడా అదొకటి కెప్టెన్ కాలేదు అని ఇప్పుడు కెప్టెన్ ఇచ్చారు. ఓకే ఆయన, అట్లాగే మెయిన్ సంజన, వీళ్ళ ముగ్గురు మధ్య టఫ్ ఫైట్ ఉండబోతా ఉంది కనుక ఆ 4th and 5th పొజిషన్స్కి మరి ఎవరికి ఇప్పుడు మళ్ళీ గేమ్ చేంజ్ కాబట్టి అంటే ఈ వారం కూడా మళ్ళీ ఈ టాస్క్ల ద్వారా పెర్ఫార్మెన్స్ ద్వారా ఇమ్యూనిటీ ఎవరు సంపాదించుకుంటారో దాన్ని బట్టి కూడా ఓట్ల షేరింగ్ ఇవన్నీ ఉంటాయి కనుక మళ్ళీ మనకి వారం అంతా మంచి హైప్ వచ్చేలాగా క్యూరియాసిటీ పెరిగే మాదిరిగా ఉండబోతుంది. మరి మీకేమనిపించింది కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. ఎవరు మీ దృష్టిలో నిజంగా డిజర్వ్? ఇప్పటికే మనం అమౌంట్ గురించి సంబంధించిన లైవ్లో కూడా టాస్క్ నడిచింది, 2 వీడియోలో మాట్లాడుకున్నాం. ఎపిసోడ్ అయ్యి దాని గురించి ఎటు మాట్లాడదాం కనుక 50,000 ఎవరికి, 1,00,000 ఎవరికి, 2.5 లక్షల ఎవరికి, 2 లక్షల ఎవరికి, మీ దృష్టిలో ఆడియన్స్గా మీ దృష్టిలో ఎవరికి అర్హులు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి. ఎందుకంటే బిగ్ బాస్ ఈ సీజన్లో కనబరిచిన ప్రదర్శన, మీరు కంట్రిబ్యూషన్ ఏంటి, అట్లాగే ఈ ప్రయాణంలో మీ ముద్ర ఏంటి, ఈ పదాలన్నీ వాడాడు. గొప్పగా ఈ సీజన్ను మార్చడంలో మీ కృషి ఏంటి, ఇలాంటి 5 పదాలు వాడాడు కనుక ఆ 5 ఎవరు ఎక్కువ నిజంగా డిజర్వ్ అనిపించదు కూడా కామెంట్ అయితే పెట్టండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఆ ప్రోమో గురించి కూడా మరొక వీడియో మనం న్యూస్ బోర్డ్లో మాట్లాడుకుందాం.